బిగ్ బాస్ సీజన్ 8 ని ఎలాగన్నా సూపర్ డూపర్ హిట్ చేయాలనే ఆలోచనలో బిగ్ బాస్ యాజమాన్యం ఏవేవో చేస్తున్నాయనే చెప్పాలి. ఇక ఇందులో భాగంగా ఒకప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మూవీ ప్రమోషన్ వాళ్ళు ఓన్లీ వీకెండ్ మాత్రమే వచ్చేవారు. కానీ ఇప్పుడు ఎపిసోడ్ లో కూడా ప్రత్యక్షమవుతున్నారు. ఇప్పుడు ఇందులో భాగంగానే లైవ్ లో శేఖర్ మాస్టర్ గారు ప్రత్యక్షమయ్యారు. ఇక ఈయన పుష్ప 2 మూవీ ప్రమోషన్ లో భాగంగా హౌస్ లోకి అడుగు పెట్టారు. ఇక శేఖర్ మాస్టర్ చూసి హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా కేకలు వేశారు. ఇక ఇందులో బాగా హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో కొన్ని గేమ్స్ ని పెట్టారు. ఇక గేమ్స్ లో కూడా నిఖిల్ టీం వాళ్ళే విజయం సాధించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే శేఖర్ మాస్టర్ కి నిఖిల్ ముందు నుంచే తెలుసు కాబట్టి నిఖిల్ ఎలా ఉన్నావు అంటే చాలా బాగున్నాను సార్ అంటే ఏం ఆడుతున్నావయ్యా గేమ్ అని అనేసరికి నిఖిల్ మీరు చూస్తారా సార్ అంటే ఎందుకు చూడం, ప్రతిరోజు ఫాలో అవ్వం గానీ వీకెండ్ లో మాత్రం తప్పకుండా చూస్తాం. ఏదేమైనా సరే నీ ఆట అయితే గనక నెక్స్ట్ లెవెల్ ఆడుతున్నావు. కిలాడి గర్ల్స్ కిర్రాక్ బాయ్స్ షోలో ఎలాగైతే ఉన్నావో ఇక్కడ కూడా అలాగే ఉన్నావు. కానీ కళ్ళద్దాలు పెట్టుకుంటలేదంటే ఇక్కడ నాట్ ఎలా ఉడకస్తారంటూ పని చేశాడు నిఖిల్. ఇక అంతేకాకుండా అవినాష్ దగ్గరికి వెళ్ళి అవినాష్ నువ్వు లేక స్టార్మా అంతా కూడా బోసిపోయింది తెలుసా, నీ కామెడీ తెగ మిస్ అవుతున్నావంటే వచ్చేస్తాను కదా మాస్టర్ ఇంకొక 2 వారాల్లో అంటే ఈ వారం వచ్చేద్దు కానీ టాప్ 5 లోకి వెళ్ళిపోయావు కదా అంటూ చిన్న పని చేశాడు. ఇక ఇందులో భాగంగా రోహిణి ఇప్పుడు నువ్వు ఫీలింగ్ ఏ సాంగ్ కి డాన్స్ వెయ్యాలి అంటే నా వల్ల కాదంటూ చెప్తుంది. అయితే చివరిగా నిఖిల్ ని పక్కకి తీసుకెళ్లి నిఖిల్ నిజంగా నువ్వు చాలా బాగా ఆడుతున్నావు, నా సైడ్ నుంచి నీకు సజెషన్ ఏంటంటే కనుక నిన్న ఎలాగైతే ఓపెన్ అప్ అయ్యావో ఈ 2 వారాలు కూడా అలాగే ఓపెన్ అప్ అవ్వు, అంతేకాదు ఎక్కడ కూడా తగ్గద్దు. ఖచ్చితంగా నువ్వు ఇన్ని రోజులు హార్డ్ వర్క్ చేసావు కదా, ఇంకొక 2 వారాలు గనక నెక్స్ట్ లెవెల్ హార్డ్ వర్క్ చేస్తే దానికి ఫలితం రిజల్ట్ ఎలా ఉంటుందనేది నువ్వు బయటకు వచ్చాక చూస్తావంటే మాస్టర్ మీ మాటలు వింటుంటే నాకు ఎప్పుడెప్పుడు బయటకు రావాలని అనిపిస్తుందంటే కొంపదీసి ఇప్పుడు నాతో వచ్చేస్తావేంది, ఏదైనా సరే ట్రోఫీని తీసుకొని రావాలి అంటూ లైవ్ లో శేఖర్ మాస్టర్ క్లియర్ కట్ గా చెప్పారు నిఖిల్ కి. మరి మొత్తానికి నిఖిల్ ని ట్రోఫీ తీసుకొని రమ్మంటున్న మాస్టర్ పై మీరేమంటారు? నిఖిలే ఈ సీజన్ విన్నర్ అని కూడా నిఖిల్ కి చెప్పేశాడు శేఖర్ మాస్టర్. ఏదేమైనా సరే హౌస్ లో ఉన్న అంతమంది కంటెస్టెంట్స్ తో కన్నా ఎక్కువసేపు నిఖిల్ తోనే గడిపాడు శేఖర్ మాస్టర్. ఇది కదా నిఖిల్ సత్తా. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.